తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో పెద్ద పులి టెన్షన్ పెడుతుంది. జి ఎర్రంపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. రాత్రంతా మనుషుల్లేని పాడుబడిన ఇంట్లో ఉంది పులి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది జి ఎర్రంపాలెం నుంచి కూర్మాపురం వెళ్లారు. అంతలోనే అక్కడి నుంచి తప్పించుకుని పోయింది టైగర్. కాలువని జంప్ చేసి వెళ్లిపోయింది. కూర్మాపురం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆవుపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు భయపడిపోతున్నారు. పులి గాండ్రింపులు వినిపిస్తూ ఉండటంతో పరుగులు తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో పెద్ద పులి టెన్షన్ పెడుతుంది. జి ఎర్రంపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. రాత్రంతా కూడా మనుషుల్లేని పాడుబడిన ఇంట్లో ఉంది పులి. సమాచారం అందుకున్నటువంటి అటవీశాఖ సిబ్బంది జి ఎర్రంపాలెం నుంచి కూర్మాపురం వెళ్లారు. అంతలోనే అక్కడి నుంచి తప్పించుకుని పోయింది టైగర్. కాలువను జంప్ చేసి వెళ్లిపోయింది. కూర్మాపురం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆవుపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు భయపడిపోతున్నారు. పులి గాండ్రింపులు వినిపిస్తూ ఉండటంతో పరుగులు తీస్తున్నారు. మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా రాయవరం మండలము కూర్మాపురంలోని పెద్దపులి హాల్చల్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్దపులిని చూడటానికి ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లో అది దాక్కుంటే దాన్ని చూడటానికి అనేది జనం వేలాది మంది రావడంతో అరుపులు కేకలకు ఆ భవనంలోంచి ఈ కాలువ, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కాలువ దాటుకుంటూ ఆ పులి మళ్ళీ ఇలాగా పారిపోవడం జరిగింది. చిక్కినట్టే చిక్కి వెంటనే మళ్ళీ అది తప్పించుకొని పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ వేలాది మంది జనం ఇక్కడ అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది పెద్ద పులిని చూడటం కోసమే ఇక్కడ రావడం జరిగింది. దీని విజువల్స్ అవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఏ రకంగా ఉన్నది, ఎలా పారిపోయింది అనేది స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగిందండి? చాలా పెద్దది ఉందండి. నేను రియల్ గా చూశాను, వీడియో కూడా తీసానండి. నేను చాలా పెద్దది ఉందండి. చాలా స్పీడ్ గా పరిగెట్టేసింది. జనం అయితే చాలా అల్లిపోయారండి. జనం అందరూ పరుగులు తీశారు. చాలా పెద్దది ఉంది. ఊర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి సుధారాణి గారు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసు. ఎలాగో చూసారమ్మా మీరు? ఎప్పుడు వచ్చింది ఇది ఇక్కడికి? ఎలాగా? మేము ఉదయం, నేను పంచాయతీ సెక్రటరీ అండి. ఉదయం గ్రామస్తులు చేరులో పనులు చేసుకుంటున్న వాళ్ళు వచ్చి పులి అడుగులు కనిపించాయండి, ఒకసారి వచ్చి చూడండి అనేసి మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. చేసిన తర్వాత మహిళా పోలీసు, విఆర్ఓ గారు, నేను, గ్రామస్తులు అందరం కలిపి ఆ అడుగులు గుర్తించడానికి అయితే కనుక ఈ చేలోకి అయితే రావడం జరిగింది. మేము అడుగులు గుర్తించే సందర్భంలోనే పులి గర్జించడం అయితే సౌండ్ మేము విన్నాము. మా వెనకాల ఉన్న 2-3 అయితే కనుక దాన్ని చూడడం జరిగింది. మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మేము పై అధికారులందరికీ తెలియపరచడం జరిగిందండి. వెంటనే మేము మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చి జనాలను అప్రమత్తం చేయడం జరిగింది. ఆ పులి ఉన్న ఇల్లు అయితే కనుక పాడుపడని ఒక పెంకిటిల్లు, అది ఊరి చివరన ఉంటుంది. అందువల్ల ఇంకా అది అందులో ఉండిపోయింది. తర్వాత రెస్క్యూ టీం వచ్చి డ్రోన్ ఎగరేసి మొత్తం అక్కడ పులి ఉన్నదని కన్ఫర్మ్ చేసుకున్నారు. అది వచ్చి కాలువలోకి దూక వెనకాల ఉన్న అరటి చెట్లలోకి వెళ్ళిపోవడం గ్రామస్తులు అందరూ చూడడం జరిగింది. పులి అయితే కనుక ఉండి గ్రామంలోకి వెళ్ళిందండి. ప్రజెంట్ అయితే కనుక కూర్మాపురం నుంచి కురకాలపల్లి వెళ్ళే దారి ఉన్నదండి, అలా వెళ్ళొచ్చు. లేదా ఇదైతే కనుక ఎండగండి వెళ్ళి ఉంటుంది అనేసి, పంచాయతీ వెనక నుంచి ఎండగండి వెళ్ళింది అనేసి. మరి ఇటు తిరిగిందంటే మళ్ళీ కొడకడపల్లి, పామారు, అలాగే గంగవరం, అలాగా ఆ లైన్కి వెళ్ళిపోతుంది. నాగరాజు చెట్టుగాడు ఉందటండి, పంచాయతీ ఆఫీస్ దగ్గరలో, పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నది. ఇప్పుడు అక్కడ మకం వేసి, అక్కడ దూడ మకం ఉంది, గట్టి మెట్లు అక్కడ ఉందంట. ఏమనిపిస్తున్నట్టు మాపు వాళ్ళు పట్టుకోపోతే ఇంకా ప్రజలందరూ కాసుకుంటామండి. ప్రజలందరూ కాసుకుంటామే ఈ మాపు వాళ్ళు. బయట నుంచి కూడా రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. జనాలు కూడా ఇంట్లో వాళ్ళు కూర్చోవలసి ఉంటుందండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ పులిని చూడటం కోసమే ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఊరికి మధ్యలోనే మధ్యలోనే ఇక్కడ ఉన్నదని చెప్పడం జరుగుతున్నది. వీళ్ళంతా కూడా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఈ మైక్ అనౌన్స్మెంట్ తో పాటు ఇక్కడ చూడటం కూడా జరుగుతుంది. ఇక్కడ బోన్లు కూడా సిద్ధం చేశారు. ఆ పులి ఏమాత్రం చిక్కినా సరే పట్టుకోవడానికి బోన్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే బోన్లు ఇక్కడ తీసుకురావడంతో పాటు మొత్తం
పోలీసులు కానీ అలాగే అటవీ శాఖ అధికారులు కానీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు కూడా వెళ్ళిపోయి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. గడ్డిమెట్టు పక్కన ఆగి ఉన్నదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతో చూసినట్లయితే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఫారెస్ట్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ అందరూ కూడా మళ్ళీ అక్కడికి ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇక్కడ ప్రతిదీ కూడా అంటే బోన్లతో పాటు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టడానికి అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎవరు అయితే ఇక్కడికి రావద్దని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసులు అయితే వీళ్ళందరినీ కూడా జనాన్ని అందరినీ కూడా ఎవరు ఉండొద్దని చెప్పి చెప్తున్నారు. వాళ్ళంతటి వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఎవరు కూడా వెళ్ళండి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ ఉండవద్దని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ కూడా పట్టుకోలేకపోయి చాలా సేపు వరకు ఇక్కడ ఉన్న ఉదయం 8 గంటల నుంచి ఇక్కడే నక్కి ఉన్నప్పటికీ కూడా దీన్ని పట్టుకోలేదని చెప్పి ప్రజల ఆగ్రహానికి కూడా గురి కావడం జరుగుతుంది. కొంతమంది కర్రలు కూడా తీసుకొచ్చారు. ఏంటి అందరినీ కూడా ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా కర్రలు అవన్నీ కూడా తీసుకుని ఇక్కడ రావడంతో కాలువ దాటుకుంటూ కూడా వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి చెప్తారు. ఇక్కడ కొంతమంది తమ సెల్ ఫోన్ లో కూడా ఇది చిత్రీకరించడం దాని గాండ్రింపులకి భయపడి వీళ్ళందరూ కూడా ఉండటం కూడా జరుగుతుంది. ఒక పక్కన పోలీసులు వీళ్ళందరినీ కూడా జనాలందరినీ కూడా చెదరగొడుతూ మరో పక్కన ఆ పెద్ద పుల్ని బంధించడానికి ప్రత్యేక ప్రయత్నాలు అయితే కూడా కొనసాగడం జరుగుతున్నది.